grace of God by continually being in sin. ఎడతెగక పాపములోనే జీవిస్తూ దేవుని యొక్క కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. We have to come back to the word of God. దేవుని యొక్క వాక్యం మీదకు తిరిగి రావాలి. I want to tell you 5 things before I proceed further. ముందుకు వెళ్ళే దానికి మునుపుగా 5 సంగతులు చెప్పగోరుతున్నాను. But I seek apology before I can tell them. అవి చెప్పేదానికి మునుపుగా క్షమాపణ కోరుతున్నాను. You have to forgive me again. మరలా మీరు నన్ను క్షమించాలి. Because they are so practical and that may hurt you. ఇవి చాలా క్రియాపూర్వకమైనటువంటివి. నేను చెప్పినప్పుడు బహుశా మీకు బాధ అనిపించవచ్చు. When the word of God is hurting us, it means that God wants to make us holy. దేవుని వాక్యం మనల్ని గాయపరుస్తుంది అంటే దేవుడు మనం పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడని అర్థం. They are not sin at all. అది ఏమాత్రం ఇక్కడ చెప్పే పాపం కాదు. But our time is being dragged toward that attraction. అయితే ఈ ఆకర్షణల వైపుగా మన సమయం అంతా కూడా లాగబడి వ్యర్థమైపోతుంది. That's the reason as to why we become weak and sickly in a Christian walk. అందుచేత క్రైస్తవ నడకలో మనం బలహీనలైపోయాము, వ్యాధిగ్రస్తులం అయిపోయాము. So we should refrain doing that. కనుక ఈ సంగతులు చేయకుండా మనం ఉండాలి. That's always possible if only the Holy Spirit navigates us. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్ముడే మనం నడిపించినప్పుడు వీలవుతుంది. అలా God gives all the best things for us. దేవుడు మనకు అన్ని శ్రేష్టమైనవి ఇస్తాడు. But only problem with us is we misuse them. అయితే మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం వాటిని దుర్వినియోగం చేస్తాం. We have to use them, but we have to refrain misusing them. మనం వాటిని ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. But so many times we have articulation to misuse rather than use it. అయితే చాలా పర్యాయాలు వినియోగించే దాని బదులుగా దుర్వినియోగం చేసేటువంటి మన లోపల సాధ్యత ఉంటుంది. All these 5 are found in Psalm 119. కనుక ఈ చెప్పేటువంటి 5 సంగతులు కూడా కీర్తన 119లో ఉన్నాయి. Number 1 verse 23. మొదటిది 23వ వచనం. Psalm 119 verse 23. కీర్తన 119 23. Princes also did sit and speak against me. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. What is that? ఏంటిది? Forgive me if I say like this. This is a video call. కనుక ఇలా చెప్తే నన్ను క్షమించండి, ఇది వీడియో కాల్. They sit and talk. Talking a video call is no sin at all with the family members, but so many times we misuse that facility. చూడండి, కూర్చొని మాట్లాడడం అనేటువంటి వీడియో కాల్లో తప్పేం కాదు కుటుంబ సభ్యులతో. అయితే చాలాసార్లు దుర్వినియోగం చేస్తాము, దాంట్లో గంటలు గడుపుతాం. We should be alert about this. దీని విషయంలో మనం మెలకుగా ఉండాలి. And secondly, రెండవది Psalm 119 verse 37. కీర్తన 119 37వ వచనం. Turn away mine eyes from beholding vanity and quicken thou me in thy way. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. See the word turn, త్రిప్పివేయము అనే మాట చూడండి. then the word vanity. తర్వాత వ్యర్థమైన అనే మాట. Pick up the first letters from these 2 words. ఈ రెండిటిలో ఇంగ్లీష్లో మొదటి 2 అక్షరాలు చూడండి. Then what you'll get? ఏమొస్తుంది? TV. టీవీ. Watching TV is good. టీవీ చూడటం మంచిదే. But so many times we do not stick on to what we need to watch. అయితే చాలా సార్లు ఏది చూడాలనుకుంటామో అదే చూడం మనం. అది తప్పని చూస్తాం. అది తప్పని చూస్తాం. There's a major problem with us. మనతో ఉన్నట్టు పెద్ద సమస్య అది. Problem is not with the TV. చూడండి, సమస్య టీవీ కాదు. Problem is not with the network. ఆ నెట్వర్క్ సమస్య కాదు. Problem is not with the channels. ఛానల్ తో సమస్య కాదు. Problem is with me. సమస్య నాలోనే ఉంది. So I have to refrain doing so. అందుకనే అది దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూడకుండా. And thirdly, మూడోది Psalm 119 verse 126. కీర్తన 119 126. కీర్తన 119 126. Verse 126. 126 వచనం. It is time for me thee to work, for they have made void of thy law. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. It is time for the Lord to work, for they have made void thy law. నీ జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. What is this? ఇదేంటి? It's WhatsApp. వాట్సాప్.
It's good to use WhatsApp for the good things, మంచి సంగతుల కొరకు వాట్సాప్ వాడడం మంచిదే. but so many times we use for it bad purpose. అయితే చాలా సార్లు కాని సంగతుల కొరకు వాడుతుంటాం. Sometimes we will kill the whole life of a man in a just a single post or 5 minutes or 2 minutes. కొన్నిసార్లు చూడండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాల పోస్ట్ లో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం బ్రతుకునంత నాశనం చేస్తాం. All life is completely collapsed. పూర్తిగా ఆ వ్యక్తి జీవితం బూడిదైపోతుంది. But don't think that God will not spare such people. మరి అనుకోవద్దు అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని. God has his own way of dealing with us. మనతో సంధించేటువంటి సొంత మార్గాలు దేవునికి ఉంటాయి. Because we are believers. ఎందుకంటే మన విశ్వాసులం. We are his sheep. మనం ఆయన గొర్రెలము. So shepherd will definitely take care of that. కనుక ఖచ్చితంగా కాపరి దాని గురించి చూసుకుంటాడు. So use whatever the facility technology we have for his glory. కనుక ఏదైతే మీకు దేవుడిచ్చే సదుపాయాలు కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఆయన మహిమ కొరకే ఉపయోగించాలి. And fourthly, నాలుగవది Psalm 119 verse 176. కీర్తన 119 176. Last verse. చివరి వచనము Psalm 119 కీర్తనలో 119 verse 176. 176వ I వచనం. have gone astray like a lost sheep. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. Where did the sheep go? ఎక్కడికి వెళ్ళింది ఈ గొర్రె? It went to social media. సామాజిక మాధ్యమంకి వెళ్ళింది. So it lost its way. కానీ దారి తొలగిపోయింది. It's unable to come back to spiritual media. ఆత్మీయమైనటువంటి మీడియాకు రావడానికి కష్టమైపోతుంది. It's good to have a social media and sometimes accounts too. సోషల్ మీడియా కొన్నిసార్లు అకౌంట్లు కలిగి ఉండడం మంచిదే కావచ్చు. But so many times we misuse it. అయితే చాలా సార్లు మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. I am telling all these things that use them properly, carefully for the glory of God. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటిని సరైనటువంటి విధానములో దేవుని యొక్క మహిమార్థమే జాగ్రత్తగా వాడాలని చెప్తున్నా. If you are unable to use it properly, you can refrain using them. ఒకవేళ మీరు వాటిని సరైనటువంటి విధానంలో వాడే శక్తి లేకపోతే పూర్తిగా వాడకపోవడం మేలు. So one is a video call, మొదటిది వీడియో కాల్, and secondly television, రెండవది టెలివిజన్, and thirdly WhatsApp, మూడవది వాట్సాప్, and fourthly social media, నాలుగవది సోషల్ మీడియా, and fifthly and finally ఐదవది చివరిది Psalm 119 కీర్తన 119 verse 109. 109వ వచనం. Now you have to tell this what it is. ఇప్పుడు మీరు చెప్పాలి ఇదేంటో అనేది. My soul is continually in my hand, yet do I not forget thy law. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరవ. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? మీ అందరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా? మై సోల్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. నా ప్రాణము నా అరచేతిలో ఉన్నది. హౌ ట్రూ ఇట్ ఈస్. కనుక ఎంత నిజము కదా ఇది. ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ రిలేషన్. ఖచ్చితంగా దీని యొక్క అర్థం అది కాకపోతే చెప్పేది. బట్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఫిట్స్ ఇంటూ అవర్ స్మార్ట్ ఫోన్. అయితే మన స్మార్ట్ ఫోన్ విషయాన్ని చూసినప్పుడు చక్కగా సరిపోతుంది. It says my soul is in my hands. ఇక్కడ రాయబడి నా ప్రాణం నా అరచేతిలో ఉంది. What is there in our hand? మన చేతిలో ఏముంది? మీ చేతుల్లో. మీ చేతుల్లో What is there? ఏముంది? ఏమంట? సోల్, ప్రాణము. అందుకే మొబైల్ కొద్దిసేపు కనిపించలేదని ప్రాణం అమ్మా గుండె ఆగిపోయింది. వేర్ ఇస్ మై మొబైల్? వెన్ యూ లూజ్ బైబిల్ యూ నెవర్ బాదర్ అబౌట్ దట్. చూడండి, బాగుపోయింది బైబిల్ చదివే పని లేకుండా అయిపోయింది అనుకుంటా. బట్ వెన్ యూ లూజ్ యువర్ మొబైల్ ఫోన్, యూ డోంట్ లైక్ టు ఈట్, యూ డోంట్ లైక్ టు టాక్ విత్ అదర్స్, యూ డోంట్ లైక్ టు స్టే బ్యాక్ హియర్. వేర్ ఇస్ మై మొబైల్? వేర్ ఇస్ మై మొబైల్? కుడ్ యూ సీ మై మొబైల్? చూడండి, బైబిల్ పోయిందంటే పర్వాలేదు, పోయింది, చదివే పని లేదు అనుకుంటా. కానీ మొబైల్ పోయిందంటే ప్రాణం పోయినట్లుగా అసలు తినము త్రాగము ఏం చేయం. ఎక్కడ పోయింది అంటానే ఉంటాం. చివరికి చెప్తే గుండె చల్లగైంది. గుండె చల్లగైందంట. This is true with many of the people. చాలా మంది విషయంలో ఇది నిజం. I don't say that using mobile smartphone is incorrect. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పని నేను అనట్లేదండి. But it is always good to use for good purpose. ఏదైనా మంచి కొరకు వాడడం ఎల్లప్పుడూ మంచిదే. But so many times we do not use the technology for the right purpose. అయితే చాలా సార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన వాటి కొరకు వాడడం మనం. But the Bible says here that my soul is in my hands. అయితే బైబిల్లో ఇక్కడ రాయబడింది కదా, నా ప్రాణం నా అరచేతిలో ఉన్నది. ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఏం మర్చిపోయినా గుర్తురాదు, కానీ ఖాళీ చేయి ఉంటే మాత్రం వెంటనే గుర్తు. సంథింగ్ ఐ హావ్ ఫర్గాట్. వాట్ ఈస్ దట్? కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏదైనా మర్చిపోయినా గుర్తుండదు, కానీ
మన ఖాళీ చేయనేసరికి ఏదో మర్చిపోయాము వెంటనే గుర్తుకొస్తుంది. Immediately we'll rush into home and see where is your smartphone. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుతాం, ఎక్కడుంది నా స్మార్ట్ ఫోన్ అని చూస్తాం. But I want to tell you one sad news for you. అయితే మీకు ఒక దుర్వార్త చెప్పగోరుతున్నా. In the heaven there are no smartphones for you. పరలోకంలో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు. So you have to prepare here for the kingdom of heaven as well. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం కొరకు ఇక్కడ మీరు సిద్ధపడాలి. So our time toward the word of God is attracted, squeezed by all these 5 things because we are not using them properly, but we are misusing them. చూడండి, మన దేవుని యొక్క వాక్యం కొరకు చేయించాల్సిన సమయం అంతా కూడా ఈ 5 సంగతులు తినేస్తున్నాం. ఏం చేద్దంటే మనం సరిగా వాడాల్సినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నాం, కానీ సమయం అంతా వాటికే పాడైపోతుంది. Now you tell me, is this not true in our lives? ఇప్పుడు చెప్పండి, ఇది మన జీవితాల్లో వాస్తవం కాదా? How many times we allocate to read the word of God? ఎన్నిసార్లు దేవుని వాక్యం చదవాలని, ఎంత సమయం దేవుని వాక్యం చదవడానికి maybe 15 or 20 minutes, sometimes half an hour. 15 నిమిషాలు 20 నిమిషాలు, కొన్నిసార్లు అరగంట. But all these 5 అయితే ఈ 5 సంగతులు hours and hours and hours, and sometimes you say time 24 గంటలు తక్కువ వచ్చింది, ఎక్కువ ఉంటే బాగుంది. గంటల తరబడి చదువుతుంటాం, 24 గంటలు సరిపోలేదంట కొన్నిసార్లు. We praise God. God wants to divert our attention, talents and treasure to feed upon the green patches which is His word. దేవునికి స్తోత్రము. దేవుడు మనకున్నటువంటి తలాంతులు, మన గమనమునంతటిని కూడా ఈ పచ్చిక చోట్లనేటువంటి దేవుని వాక్యం వైపు మళ్ళించగోరుతున్నాడు.